కథా స్రవంతి. ఆత్మాభిమానం వాట్సాప్ కథ వినిపిస్తున్నది పప్పు భోగారావు. నిర్వహణ సహకారం శ్రీ ములగాడ సురేష్ కుమార్. సాంకేతిక సహకారం శ్రీ పప్పు వరుణ్. హోటల్ యజమాని విస్తర్ వేసి అన్నం వడ్డించడానికి వంగినప్పుడు ఆ వ్యక్తి అడిగాడు, భోజనానికి ఎంత తీసుకుంటారు? యజమాని చెప్పాడు, చేపల పులుసుతో అయితే 50 రూపాయలు, అవి లేకుండా అయితే 20 రూపాయలు. ఆ వ్యక్తి తన చిరిగిన చొక్కా జేబులో నుండి నలిగి ముడతలు పడిన 10 రూపాయల నోటు తీసి యజమాని వైపు చెయ్యి చాచాడు. నా చేతిలో ఇవే ఉన్నాయి, వీటికి ఎంత వస్తే అంతే పెట్టండి చాలు. ఉత్తన్నమైనా పర్వాలేదు, కాస్త ఆకలి తీరితే చాలు. నిన్నటి నుండి ఏమీ తినలేదు. ఆ మాట చెప్పడానికి ఆయన మాటలు తడబడుతున్నాయి. గొంతు వణుకుతోంది. హోటల్ యజమాని చేపల పులుసు తప్పించి అన్నీ ఆయన విస్తరిలో వడ్డించాడు. నేను ఆయన భోజనం చేయడాన్ని చూస్తూ నిలబడ్డాను. ఆయన కంటి నుండి కన్నీళ్లు సన్నగా జారుతున్నాయి. వాటిని తుడుచుకుంటూ చిన్నపిల్లాడిలా నెమ్మదిగా భోజనం చేస్తున్న ఆయన్ని పక్కన కూర్చున్న వ్యక్తి అడిగాడు, మీరెందుకు కన్నీరు పెడుతున్నారో తెలుసుకోవచ్చా? ఆయన ఆ మాట అడిగిన వ్యక్తి వైపు చూసి కళ్ళొత్తుకుంటూ ఇలా చెప్పారు, నా గత జీవితం గుర్తుకు వచ్చి కన్నీళ్ళొచ్చాయి. నాకు 3 పిల్లలు, 2 అబ్బాయిలు, 1 అమ్మాయి. ముగ్గురికి మంచి ఉద్యోగాలున్నాయి. నేను కూడబెట్టిన ప్రతి పైసా వాళ్ల ఉన్నతి కోసమే ఖర్చు పెట్టాను. దానికోసం నేను నా యవ్వనాన్ని 28 సంవత్సరాల సాంసారిక జీవితాన్ని కోల్పోయి ప్రవాస జీవితం గడిపాను. అన్నింటికీ నా వెన్నెముకై నిలిచిన నా భార్య నన్ను ఒంటరివాడిని చేసి ముందే వెళ్ళిపోయింది. ఆస్తి పంపకాలు చేయడం మొదలుపెట్టినప్పటి నుండి నా కొడుకులు, కోడళ్లు నన్ను దూరం పెట్టడం మొదలుపెట్టారు. వాళ్లకు నేను భారం అవ్వడం మొదలైనాను. ఎంత ఒదిగి ఉంటున్నా నన్ను వాళ్ళు అంత దూరం పెట్టనారంభించారు. నేను వృద్ధుణ్ణి కదా, కనీసం నా వయస్సుకైనా గౌరవం ఇవ్వచ్చు కదా, అదీ లేదు. వాళ్ళందరూ భోజనం చేసిన తర్వాతనే నేను భోజనానికి వెళ్లేవాడిని. అయినా అప్పుడు కూడా తిట్లు, చీత్కారాలు తప్పేవి కావు. భోజనం కన్నీళ్లతో తడిసి ఉప్పగా అయ్యేది. వాళ్ళ అమ్మ, నాన్న చూస్తే తిడతారనే భయంతో. మనవలు కూడా నాతో మాట్లాడేవాళ్ళు కాదు. ఎప్పుడూ ఒకటే సతాయింపు, ఎక్కడికైనా పోయి బతకొచ్చు కదా అని. పగలనక రాత్రనక చెమటోడ్చి కష్టపడి కంటి నిండా నిద్రపోకుండా, కడుపు నిండా తినకుండా ఆమె, నేను కూడబెట్టిన డబ్బుతో ఒక్కొక్క ఇటిక పేర్చి కట్టిన ఈ ఇల్లు, ఆమె జ్ఞాపకాలు, చివరి క్షణాలలో ఆవిడను పడుకోబెట్టిన ఈ ఇల్లు విడిచి వెళ్ళటానికి మనసు నా మాట వినడం లేదు, అడుగు ముందుకు వేయనీయడం లేదు. కానీ ఏం చేయను, కోడలి బంగారం దొంగిలించాననే నెపంతో దొంగ అనే ముద్ర వేశారు. కొడుకు కోపడ్డాడు, ఇంకా నయం కొట్టలేదు, అదే నా అదృష్టం. ఇంకా అక్కడ నిలబడితే అది కూడా జరగచ్చు. తండ్రిపై చేయి చేసుకున్న కొడుకు అనే అపవాదు వాడికి రాకూడదని బయటికొచ్చాను. నాకు చావంటే భయం లేదు. అయినా నేను బ్రతికి ఎవరికి ఉపయోగం, ఎవరికోసం బ్రతకాలి? బాధతో ఆయన భోజనం మధ్యలోనే లేచిపోయారు. తన వద్దనున్న 10 రూపాయలు యజమాని ముందు పెట్టాడు. యజమాని, వద్దు, చేతిలో ఉండనివ్వండి అన్నాడు. ఎప్పుడైనా మీరిక్కడికి రావచ్చు, మీకు భోజనం ఎప్పుడూ ఉంటుంది. అయితే ఆ వ్యక్తి 10 రూపాయలు అక్కడ పెట్టి చెప్పాడు, చాలా సంతోషం మీ ఉపకారానికి. ఏమీ అనుకోకండి, ఆత్మాభిమానం నన్ను విడవడం లేదు, వస్తాను అంటూ ఆయన చిన్న మూటను తీసుకుని గమ్యం తెలియని బాటసారిలా వెళ్ళిపోయాడు. ఆ వ్యక్తి నా మనసుకి చేసిన గాయం నేటికీ మానలేదు. అందుకే అంటారు, ప్రతి పచ్చని ఆకు ఏదో ఒక రోజు పండుటాకు అవుతుందని. పండుటాకు లాంటి ఆ పెద్దలను పువ్వులలో పెట్టి చూసుకోవాలని, లేకపోతే మనకు అటువంటి ఒక రోజు వస్తుందని ఎవ్వరూ చింతించడం లేదు. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ
షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి